వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఒక సమర్థవంతమైనటువంటి పాలనతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ ముందుకెళ్తున్నాడు. నువ్వు ఎన్ని కుయ్యెక్తలేసినా, ఎన్ని అరాచకాలు సృష్టించినా నీకు మళ్ళీ పుట్టగతులు ఉండవు. ఇంకా అధపతాళానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటది. నీ భయాందోళన సృష్టించాలనేటటువంటి విధానంతో నువ్వు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలోనే ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని, జనసేన కార్యకర్తలు గాని, బీజేపీ కార్యకర్తలు గాని జడిసేటటువంటి పరిస్థితి లేదు. అయిపోయింది ఆ కార్యక్రమాలు. నువ్వు అధికారాన్ని ఏ రకంగా అయితే శవ రాజకీయాలతో నీ అధికారం తెచ్చుకున్నావు, మళ్ళీ ఇవాళ అదే శవ రాజకీయాలతోటి రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి సాగేటటువంటి పరిస్థితుల్లో తొందరలోనే నిన్ను నియంత్రించేటటువంటి రోజు రాబోతుంది. ఖచ్చితంగా ఇక్కడ కోర్టు మాత్రం ఖచ్చితంగా సొమోటోగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని అతను వివిధ కేసుల్లో, అందులో ఆర్థిక నేరస్తులు, ఆర్థిక నేరగాడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ ని రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ తాటికాయ ఎవరో వెళ్తూ తాటికాయ పడితే పెద్ద అడావుడు, ఏదో తలకా తీసిన తడావుడు చేసేస్తున్నారు. అసలు తాటికాయ పడ్డం ఏంటి? నువ్వు ఇంటి పార్టీ ఆఫీసు మీదకి వచ్చి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి నీ కార్యకర్తలు. సాక్షాత్తు ఒక సీనియర్ లీడరు, ప్రతిపక్ష నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికే పగ్గాలు కట్టించి నియంత్రించినటువంటి దురదృష్టకర పరిస్థితులు. తలకాయలు తీసేటటువంటి నీకు తాటికాయ పడితే భయమా? అంటే నీ క్యారెక్టర్ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. నీ చుట్టూ ఎప్పుడు ఓ 10 మంది కాపలాదారులు ఉంటేనే కానీ బయటకు రాలేనటువంటి పరిస్థితి. తాటికాయని చూసే తెలుక్కుబడేటటువంటి నువ్వు రేపు ప్రజల యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని చూసి ఏ రకంగా తట్టుకోగలుగుతావో ఒకసారి ఆలోచించు.